శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ లేఖన పుస్తకము ప్రతిరోజు రాయటం మాకు వీలు కాదండి, ప్రతి శుక్రవారం రాసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామ లేఖన పుస్తకము మనం ఎందుకు రాస్తున్నాము అంటే, అమ్మవారి సహస్రనామం ఏదైతే ఉందో ఆ సహస్రనామము మనము చక్కగా నేర్చుకుని తప్పులు లేకుండా చదువుకోవటానికి, అలాగే అమ్మ దగ్గర కొంత సమయం గడపడానికి మనం రాసుకుంటున్నాము. ఇలాంటప్పుడు మనకి వీలున్నప్పుడు, అంటే హడావిడి లేకుండా శుచి శౌచం పాటిస్తూ నిదానంగా శ్రద్ధగా ఒక్కొక్క అక్షరము పైకి పలుకుతూ కూర్చుని రాసుకుంటే అప్పుడు మనకి సంపూర్ణంగా ప్రయోజనం మనకి సిద్ధిస్తుంది. ఎవరో తరుముతున్నట్టు లేదా పుస్తకం అయిపోవాలి అని అన్నట్టు గబగబగబా రాసేయాలి, అదేదో పరుగుల పందెంలో మనం పాల్గొంటున్నామా అన్నట్టుగా చక రాసేయాలి అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదా అంటే ఉంటుంది. ఎంత ప్రయోజనం వస్తుందో అంతే వస్తుంది, కానీ పూర్తి ప్రయోజనం మనకి చేకూరదు. కాబట్టి చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు కనీసం ఒక్క 10-15 నిమిషాలైనా మీకు సమయం దొరికినప్పుడే అమ్మవారి పటం లేదా మీ పూజా మందిరంలో అమ్మవారి పటం ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చుని పుస్తకం తీసుకుని, వీలైతే జవ్వాది పౌడర్ దొరుకుతుంది బయట, జవ్వాది పొడి, అది ఒక చిన్న సీసాల్లో మనకి అమెజాన్లో వాటిల్లో దొరుకుతుంది. అది తీసుకుని కొంచెము పౌడర్ తీసుకుని నీళ్ళల్లో కలిపి ఆ పుస్తకానికి కనుక 4 వైపులా పెడితే మనం చక్కగా రాసుకునేటప్పుడు మంచి పరిమళం వస్తూ ఉంటుంది. మంచి గో ఆధారిత ఉత్పత్తులు మనకి ఇవాళ రేపు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి అగరొత్తులు కానీ, ధూప్ కోన్స్ కానీ, సాంబ్రాణి కానీ వెలిగించుకొని శ్రద్ధగా అమ్మవారితో మాట్లాడుతున్నట్టుగా భావించి ఒక్క శ్లోకం రాసిన రోజుకి మీకు చక్కగా శ్లోకం చదువుకోవటం వస్తుంది, తప్పులు లేకుండా చదువుకోవటం వస్తుంది, అలాగే చక్కగా రాసిన అనుభూతి కలుగుతుంది. మరి మాకు ప్రతిరోజు రాయటం కుదరదండి, మేము ప్రతి శుక్రవారము రాయాలనుకుంటున్నాము అంటే, ఇది కూడా శుక్రవారం వచ్చేసరికి చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. మేము గమనించింది ఏంటంటే, శుక్రవారమే లలితా సహస్రనామం చదివేసుకోవాలి, శుక్రవారమే ఈ లలితా సహస్రనామ పుస్తకాలు రాసుకోవాలి, లేదా శుక్రవారమే ఈ పని చేయాలి, శుక్రవారం ఆ పని చేయాలి అని అంటూ. నాకు ఒక విషయం ఏమర్థం కాదంటే, మిగతా రోజులన్నీ మీరు అంత బిజీగా ఉన్నప్పుడు జాబ్ చేసేవాళ్ళు కానీ ఒక శుక్రవారం మాత్రం మీకు సమయం ఎలా దొరుకుతుంది? అందుకని మిమ్మల్ని మీరు అంత స్ట్రెస్ చేసుకోకండి. ఖచ్చితంగా శుక్రవారమే చదవాలి లేదా ఖచ్చితంగా శుక్రవారమే రాయాలి అనే నియమం ఎక్కడా లేదు. అంటే మిగతా సమయాల్లో కుదరని వారు కనీసం ఆ రోజైనా ప్రయత్నించండి చదవటానికి అని చెప్తారు తప్ప ఆ రోజు ఖచ్చితంగా చేసేసేయాలి అని ఒత్తిడికి లోనవ్వద్దు. అందుకే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, రోజు మొత్తం మీద ఒక్క 5 నిమిషాలు కుదరనంతగా ఏమీ ఉండదు కదా. ఆ 5 నిమిషాలలో మీరు ఒక్క శ్లోకం చదువుకోగలిగితే లేదా ఒక్క శ్లోకం రాసుకోగలిగితే ఆ పని చెయ్యండి. ముఖ్యంగా మనము ఈ లేఖనా పుస్తకాలు రాయటం వెనుక మన ఇంకొక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకి ఒక డిసిప్లైన్ అలవాటు అవ్వాలి అని కూడా మనం ఈ పుస్తకాలు రాస్తున్నాం. అంటే ఒక క్రమశిక్షణ. ఉదాహరణకి సాయంత్రం 6 గంటలకి మొదలుపెట్టి 6:15 వరకు, లేదా 6 నుంచి 7 గంటల వరకు మొబైల్స్ పక్కన పెట్టేసి అవసరమైతే ఇంట్లో వాళ్ళకి సమాచారం అందించి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కాల్ చేస్తారేమో అన్న ఇది ఉంటే ఆ సమయానికి మొబైల్ పోని స్విచ్ ఆఫ్ చేయకపోయినా సైలెంట్లో పెట్టేసుకుని ఇలా ఒక అక్షరం రాసి అట్లా మొబైల్లో మెసేజ్ రాగానే మొబైల్లో ఏముందో చూసుకుని అక్కడ వాళ్ళకి రిప్లై ఇచ్చి మళ్ళీ రాయటం మొదలుపెట్టి, ఇలా కాకుండా కనీసము మెలకువలో ఉన్నప్పుడు మనము రోజు మొత్తం మీద 1 గంట సేపు లేదా ఒక అరగంట సేపు, ఒక పావు గంట సేపు, పోనీ 10 నిమిషాల సేపు అయినా ఈ మొబైల్కి, మెసేజెస్కి, ఇన్స్టాగ్రామ్కో లేకపోతే యూట్యూబ్లకి వీటన్నిటికీ దూరంగా మన మనసుని తీసుకొచ్చి ఇక్కడ నిలిపి ఆ శ్రద్ధ కోసము మనకు ఆ క్రమశిక్షణ అలవడటం కోసం కూడా మనం రాస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు ఒక 5 నిమిషాలు సమయం పెట్టుకోండి. 5 నిమిషాలు కూడా దొరకనంత బిజీగా ఉంటారు అని అంటే నేను అంగీకరించను.
నిజంగా 5 నిమిషాలు కూడా దొరకకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఆ 5 నిమిషాలలో మీరు ఎంత సాధన చేయగలరో అంత చేయండి. లేదు మాకు కుదరదు అంటే, మీకు వారానికి ఒకసారి కుదిరితే వారానికి ఒకసారి రాయండి, లేదా నెలకోసారి మీకు సమయం కుదిరితే నెలకోసారి రాయండి. లేదు రోజు మొత్తం మీద ఒక్క శ్లోకమే రాయగలం అనుకుంటే ఒకటే రాయండి. కానీ రాసేది ఎంతసేపు అయినా పూర్తి ఏకాగ్రతతో, భక్తితో అక్కడ ఉన్న శ్లోకాన్ని భావన చేసుకుంటూ, ఆ శ్లోకంలో అమ్మవారు ఏం చెప్తున్నారు, మనం ఏం గ్రహించాలి, ఆ శ్లోకంలో మనకి అమ్మవారు ఏం సందేశం ఇస్తున్నారు, అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది అర్థం చేసుకుంటూ రాస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది గమనించండి. తర్వాత ప్రతిరోజు ఒకే సమయానికి రాయాల. నిజానికి ప్రతిరోజు రాసేవారు ఒకే సమయానికి రాస్తే చాలా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఒకే సమయానికి రాయటం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మీకు అవకాశం ఉన్న సమయంలో అయినా రాయండి. ఒకే సమయానికి రాయగలిగితే చాలా మంచిది. లేదు కుదరలేదు అన్నప్పుడు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 2 పాటించండి. ఇంకా దీంట్లో చాలా సందేహాలు వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నెమ్మదిగా ఒకదాని వెంబడి ఒకటి మనం సమాధానాలు చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.